మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. అప్పు చేసి కొనుగోలు చేసిన బైక్ తో చుక్కలు చూశాడు ఓ వ్యక్తి. విసిగెత్తిపోయిన ఆ బాధితుడు వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. దీంతో వినియోగదారుల కమిషన్ ఆ ప్రముఖ కంపెనీకి షాక్ ఇచ్చింది. తక్షణమే నష్టపరిహారం కింద బాధితునికి కొంత నష్టపరిహారం చెల్లించాలని తాజాగా తీర్పునిచ్చింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఖమ్మం పట్టణం రోటరీ నగర్ కు చెందిన మందడపు నారాయణరావు ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని హోండా డీలర్ కు చెందిన కటకం మోటార్ షోరూమ్ లో హోండా యూనికాన్ బైక్ ను 2022వ సంవత్సరం మార్చి నెలలో కొనుగోలు చేశాడు. అయితే కొనుగోలు చేసిన కొన్ని రోజులకే బైక్ ఓవర్ హీట్ అవ్వడం, కిక్ స్టార్ట్ అవ్వకపోవడం, రోడ్డుపై సడన్ గా ఆగిపోవడం తదితర సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. దీంతో షోరూమ్ ని సంప్రదించాడు. మొదట బైక్ ను పరిశీలించి పంపించేశాడు. 2-3 రోజుల తర్వాత మళ్లీ సమస్య తలెత్తడంతో షోరూమ్ కి రెండోసారి తీసుకెళ్లగా సరిచేసి పంపించారు. పదే పదే బైక్ లో సమస్య తలెత్తడం, పలుమార్లు షోరూమ్ కు తీసుకెళ్లినా పరిష్కారం చూపలేకపోవడంతో నారాయణ విసిగెత్తిపోయాడు. అంతేకాకుండా షోరూమ్ యాజమాన్యం కూడా సరైన పరిష్కారం చూపకపోవడంతో ప్రముఖ న్యాయవాది వెల్లంపల్లి నరేంద్ర స్వరూప్ ద్వారా వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. ఖమ్మం జిల్లా వినియోగదారుల కమిషన్ లో కేసును దాఖలు చేశారు. పలుసార్లు షోరూమ్ యాజమాన్యం వాహనాన్ని తనిఖీ చేసినా ఫలితం లేకపోవడంతో పాటు మాటలతో షోరూమ్ యాజమాన్యం తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలు, పూర్వాపరాలు పరిశీలించి వినియోగదారుల కమిషన్ బైక్ సమస్యను పరిష్కరించి కావలసిన పరికరాలను ఉచితంగా అందజేయాలని ఆదేశించింది. అంతేకాకుండా బైక్ వల్ల వినియోగదారుడు తీవ్ర ఇబ్బందులకు గురైన నేపథ్యంలో 30,000తో పాటు మరో 10,000 కలిపి అదనంగా 45 రోజుల్లోపు బాధితునికి చెల్లించాలని హోండా యూనికాన్ వాహనం అమ్మకందారు కటకం షోరూం యాజమాన్యాన్ని కమిషన్ చైర్మన్ వడ్లమాని లలిత సభ్యురాలు మాధవీలత ఆదేశించి తీర్పు వెలువరించారు. తీసుకున్న దగ్గర నుంచి అంటే ఒక 20 రోజులు 30 రోజుల మధ్యలోనే బ్యాటరీ ఆగిపోయింది, సెల్ ఫోన్ స్టార్ట్ అవ్వట్లేదు అని షోరూమ్ వాళ్ళకి తెలియచేసాము. షోరూమ్ వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకెళ్లిన తర్వాత బ్యాటరీ పోయిందని చెప్పేసి బ్యాటరీ వేశారు. మళ్ళా యాజ్ టీజ్ గా మళ్ళా 20 రోజులు నెల మధ్యలోనే మళ్ళా బ్యాటరీ పోయింది. మళ్ళా తీసుకెళ్లాము. ఇలా తీసుకెళ్తా వస్తా ఉంటేను వైర్ కిట్ అన్నారు, గడ్డలు అన్నారు, తర్వాత రెగ్యులేటర్స్ అన్నారు, కాయిల్స్ అన్నారు, మొత్తం ఎలక్ట్రికల్ గూడ్స్ మొత్తం కూడా మార్చేసాం సార్. ఇందులో మార్చేది ఏమీ లేదు, మీరు పెద్ద సార్ తోటి మాట్లాడుకోండి అని వాళ్ళ సర్వీస్ పాయింట్ మెకానికల్ అందరూ చెప్పడం జరిగింది. సరేలేమని కటకం చిన్న హనుమంతరావు గారి దగ్గరికి మా ఫ్రెండ్స్ కన్నేటి అనిల్ గారు, తర్వాత మొక్కపాటి విద్యాసాగర్ గారు, తర్వాత బండారు అశోక్ గారు, తర్వాత వేల్పుల రాజశేఖర్ గారు అని మేము నలుగురం వెళ్ళడం జరిగింది. అయితే మా మీదకి దండయాత్రకు వచ్చారా అని చెప్పేసి అన్నారు. దండయాత్ర ఏంటి సార్, మా బండి ప్రాబ్లం ఉంది, ఇది చెప్పుకోవడానికి వచ్చామని చెప్తే, సార్ ఫ్లైట్ లో పోతుంటే కూలి చచ్చిపోతున్నారు, ఏం చేస్తున్నారు, లేకపోతే హాస్పిటల్ పోతుంటే పేషెంట్ చేస్తాడు, మరి ఏం చేయట్లేదు, లేకపోతే ఒక 4,000 తక్కువకి ఇస్తాను, ఈ బండి అమ్మేసుకోండి, వేరే బండి తీసుకోండి నా దగ్గర అని చెప్పారు. సార్ 10,000 తక్కువ చేసి మేమే ఇస్తాం సార్, తీసుకోండి అంటే మేము సెకండ్ హ్యాండ్ బండ్లు కొనము, మేము అంతసేపటికి ఇవి కొత్త అమ్ముకోవటమే కానీ అని చెప్పి. అందరికీ నమస్కారం అండి. నా పేరు శరత్ బాబు. ఖమ్మం జిల్లా కోర్టులో అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా మేము ఈ కన్జ్యూమర్ కోర్టుకు సంబంధించినటువంటి కేసులను కూడా టేకప్ చేస్తున్నాము. వినియోగదారుల హక్కుల రక్షణ కోసం భారత ప్రభుత్వం 1986లో కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. దాన్ని తిరిగి 2019లో మళ్ళీ అమెండ్ చేసి యాక్ట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా వినియోగదారులు తమ హక్కుల్ని వినియోగించుకోవటం జరుగుతుంది. ఎలాగంటే ఇంతకుముందు కొనుగోలుదారుడు లేక వినియోగదారుడు తాను కొన్నప్పుడే ఆ వస్తువు యొక్క పనితనాన్ని గురించి పూర్తిగా తెలుసుకొని కొనుక్కోవాల్సి ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఒక షాప్లో కానీ లేక ఆన్లైన్ ద్వారా కానీ లేదా పెద్ద కంపెనీల నుంచి తీసుకున్నటువంటి వస్తువు సరిగా పనిచేయకపోతే దానికి సరి అయినటువంటి బిల్లులు కలిగి ఉంటే ఆ కంపెనీ మీద కానీ లేదా ఆ షాప్ మీద కానీ ఇతర యజమానుల మీద. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.